అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం వచ్చేసి స్ట్రక్చరల్ అప్రోచ్ థర్డ్ యూనిట్‌లోది ఎస్‌జిటికి సంబంధించి మనం మెథడాలజీ చూస్తున్నాం. అందులో స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది మనమైతే చూస్తున్నాం. ఏంటి స్ట్రక్చరల్ అప్రోచ్? స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే వీళ్ళ నమ్మకం ఏందంటే వీళ్ళ అప్రోచ్ అంటే అజంప్షన్ ఏదైనా గానీ స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ లేకుండా ఏది ఉండదు. అట్లానే భాషకు కూడా స్ట్రక్చర్ ఉంటుంది. 7 బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇంగ్లీష్‌లో. కాబట్టి ఈ 7 బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్‌ని గనక మనం జాగ్రత్తగా గనక చెప్పగలిగితే ఖచ్చితంగా ఇంగ్లీష్ భాష, ఆంగ్ల భాష వచ్చేస్తుంది. ఇంత సింపుల్ స్ట్రక్చరు తీసుకురావడానికి గల కారణం ఏంటి? స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది యాక్చువల్‌గా యుద్ధం నుంచి పుట్టుకొచ్చింది. అంటే యుద్ధంలో ఎక్కువగా వాడేశారనమాట దీన్ని. వరల్డ్ వార్ స్టార్ట్ అయినప్పుడు మిత్రపక్షాలు ఏవైతే అమెరికా కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, వీళ్ళందరూ కలిశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఐరోపా కంట్రీస్‌లో ఉన్నటువంటి దేశాలు కూడా ఏకమైనయి. ఎవరెవరికి వ్యతిరేకంగా? జర్మనీకి, ఇటలీకి వ్యతిరేకంగా ఐరోపా ప్రాంతంలోని వీళ్ళందరికీ రకరకాల భాషలున్నాయి. ఫ్రాన్స్ వాళ్ళకి ఫ్రెంచ్ ఉంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ ఉంది. ఇక మిగతా వాళ్ళకి స్పానిష్ ఉంది. కాబట్టి ఇప్పుడేంటి వీళ్ళందరూ కూడా కలిసి జర్మనీ, ఇటలీ మీద విరుచుకుపడాలి. మరి ఇప్పుడు జనరల్ వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడారనుకోండి. స్పానిష్ అతనికి అర్థం కాదు. కాబట్టి హుటాహుటిన ఏం చేశారంటే వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడం మొదలుపెట్టారు. ఇక్కడ రాయాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఏం లేదు. మాట్లాడితే చాలు. అందుకని ఈ ప్రయోగాన్ని తీసుకొచ్చారు. స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది ఏం చేశారంటే కొన్ని స్ట్రక్చర్స్ నేర్పించేస్తారు. ఆ స్ట్రక్చర్స్ ఇంకేం లేదు. బట్టి కొట్టేస్తా ఉంటాడు. చెప్పేస్తా ఉంటాడు. రాయడం ఏముండదు. జస్ట్ చెప్పడం. యుద్ధంలో నోట్‌బుక్‌లు పట్టుకొని కష్టం కదా! కాబట్టి అట్లా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ స్ట్రక్చరల్ అప్రోచ్ ఎవరైతే యుద్ధం సమయంలో నేర్పించారో వాళ్ళు ఈ విధానం బాగుంది. చాలా చక్కగా నేర్చుకున్నారు అనేసి తీసుకొచ్చి స్కూల్ లెవెల్‌లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఎవరైతే రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ ఉంటారో, ఎవరైతే అక్కడ టీచ్ చేసి వచ్చారో, వీళ్ళందరూ కూడా స్కూల్‌లో ఏం చేశారంటే ఈ స్ట్రక్చరల్ అప్రోచ్‌ని తీసుకువెళ్లారు. 7 సెంటెన్స్ స్ట్రక్చర్‌లు ఉంటే బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అవి నేర్పించడం మొదలుపెట్టారు. ఈ విధంగానే ప్రతి ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు కావాలి అనుకుంటే అదిగోండి టోటల్‌గా మీకు ఈ ప్లేలిస్ట్‌లో ప్రతీది కూడా ప్రతి చాప్టర్ కంప్లీట్ చేయబడింది. దయచేసి గమనించండి. ఇవన్నీ కూడా మీకు ఈజీగా మెథడాలజీని నేర్పించడం అయితే జరుగుతుంది. అండ్ బ్లాగ్ కూడా ఉంది. pcvenglishsgt.blogspot.com ఈ బ్లాగ్ ద్వారా మీరేంటంటే పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మెథడాలజీని కంప్లీట్ చేయగలరు. అండ్ ఈ బ్లాగ్‌కి సంబంధించి ఏవైతే మీరు చూసారో ప్రతి వీడియో కూడా ఫ్రీనండి. అండ్ మీకు ప్రతి వీడియో కూడా ఈజీగా చూసి నోట్స్ రాసుకోవచ్చు. మీరు ఒకవేళ అంత సమయం లేదు అనుకుంటే నోట్స్ తీసుకోవచ్చు. కొంత ఏందంటే 1000+ ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి. ఈ రెండిటికి కూడా కొంత అమౌంట్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇవి టోటల్‌గా ఏవైతే మీరు సింపుల్‌గా వినేసి నోట్స్ రాసుకుంటే ఇంకా బెటర్. ఇక స్ట్రక్చరల్ అప్రోచ్ ఏదైతే ఉందో ఇది బాగా యుద్ధం టైం తర్వాత బాగా వ్యాప్తి చెందింది. దీన్ని ఒక సైంటిఫిక్ మెథడ్‌గా పేర్కొన్నారు. ఇంగ్లీష్. దీంట్లో ఏం జరిగింది? కొన్ని గ్రామటికల్ స్ట్రక్చర్స్‌ని సెలెక్టెడ్‌గా తీసుకున్నారు. 7 బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్‌ని. తీసుకొని వాటిని ఏం చేశారు అంటే నేర్పించారు. అయితే తర్వాతి కాలంలో చాలా స్ట్రక్చర్స్ వచ్చినాయి. ఎన్ని స్ట్రక్చర్స్ అంటే వందల్లో తేలినాయి అనమాట. వాటిని ఏం చేశారంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్‌లో గ్రేడ్‌లుగా విభజించారు. అంటే ఎలిమెంటరీ స్థాయిలో ఈ ఇవి కావాలి. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్‌లు నేర్చుకోవాలి. 7 బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అన్నామే అవి నేర్చుకోవాలి. ఫర్దర్‌గా ఇక ముందుకన్నమాట. ముందుకు వెళ్ళే కొద్దీ ఏం చేశారు? వాటిని కఠినత్వ స్థాయిని బట్టి పెంచుకుంటా వెళ్ళిపోయారు. అండ్ యాక్చువల్‌గా ఏందంటే లాంగ్వేజ్‌లో టోటల్‌గా ఏవైతే వీళ్ళు స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నారో ఎట్లా అంటే రిపిటీటివ్ ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటారని. రిపిటీషన్. వీళ్ళేం రాయరు. వీళ్ళేం నోట్స్‌లు పెట్టుకొని
ఒకటికి 4 సార్లు, వందల సార్లు ప్రాక్టీస్ చేయరు. జస్ట్ ఏందంటే ఆసుగానే వాళ్ళొక ఇది స్ట్రక్చర్ అని చెప్పినప్పుడు ఇంక అదే ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారనమాట. దీన్ని తర్వాత బాగా డెవలప్ చేసింది ఈ స్ట్రక్చరల్ అప్రోచ్‌ని పామర్, హార్న్‌బీ, బ్రూయింగ్టన్ అండ్ తర్వాత ఇండియాలో సీఎస్ భండారి. వీళ్ళేం చేశారంటే ఈ స్ట్రక్చర్‌ని ఇంకా ఫర్దర్ ఇంకేమన్నా స్ట్రక్చర్‌లు హార్న్‌బీ ఉన్నారనుకోండి, అచ్చంగా స్ట్రక్చర్స్ మీద బుక్స్ రాసేసాడు పక్కాగా. అవి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. హార్న్‌బీ ఏవైతే తీసుకొచ్చినటువంటి స్ట్రక్చర్స్ అనేవి. ఇక ఇది యాక్చువల్‌గా ఏందంటే 1958, 64లో మనం ఏదైతే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మీరు గమనించే 39, 45 అయిపోయింది. ఆ తర్వాత ఇది చిన్నగా డెవలప్ అవుతూ వచ్చింది. సింపుల్‌గా ఏందంటే ఆడియో లింగ్వల్ మెథడ్ అనేది కూడా దీన్నంటారు. కారణం ఏందంటే ఎంఫసైజ్ అనేది స్పీచ్ మీద ఇచ్చారు. రైటింగ్ మీద ఇవ్వల. రాయడం అనేది అంత లేదు. అయితే తర్వాత మనం స్కూల్స్‌లో అడాప్ట్ చేసుకున్నప్పుడు వీటిని ఏం చేసామంటే రాయడం అది జరిగింది. కానీ ప్రైమరీ మాత్రం లాంగ్వేజ్ ఈజ్ స్పీచ్ అనేటటువంటి ప్రిన్సిపల్ అనమాట. ఏందండి ఇది స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే దీని అప్రోచ్ మనం చెప్పుకున్నాంగా అజంప్షన్, అప్రోచ్, మెథడ్, టెక్నిక్ ఎడ్వర్డ్ యాంథనీ ఏదైతే చెప్పాడో ఈ అప్రోచ్ అంటే అజంప్షన్ ఊహ. భాష అంటే ఏంది? మాట్లాడడమేగా. ఆదిమానవుడు ఏమన్నా రాశాడా పుస్తకాల్లో? లేదుగా. ముందు మాట్లాడడం నేర్చుకున్నాడు. కాబట్టి లాంగ్వేజ్ ఈజ్ స్పీచ్ అనేటటువంటి అజంప్షన్ మీద ఆధారపడి ఉంది. ఇంకోటి లాంగ్వేజ్ ఈజ్ హ్యాబిచువల్. రిపిటీషన్. త్రూ రిపిటీషన్ రిపీట్ చేసి లాంగ్వేజ్ ఏంది? హ్యాబిట్ అవ్వాలి. హ్యాబిట్ అయితేనే అక్కడ ఎవరైతే సైన్యాలు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారు? ఇంగ్లీష్ వాళ్ళతో ఎప్పుడుగా హ్యాబిచువల్‌గా దాంట్లోనే మాట్లాడటం. నేటివ్ స్పీచ్ అనేది స్టాండర్డ్ అండి. అంటే ఇంగ్లాండ్‌లో ఏదైతే మాట్లాడుతున్నారో అది స్టాండర్డ్‌గా తీసుకున్నారు. అయితే ఇదంతా కూడా సింపుల్‌గా ఆలోచించండి. మెకానికల్ కదా ఇదంతా కూడా. రిపీట్‌గా ఒక చిలక పలుకులు ఏవైతే ఉంటాయో ఆ పలుకులే. ఇంటెలెక్చువల్ లెర్నింగ్ కాదిది. కానీ ఎందుకు ఉపయోగపడింది? ఎందుకు సక్సెస్ అయింది అంటే యుద్ధం టైంలో కమ్యూనికేషన్‌కి బాగా ఉపయోగపడింది కాబట్టి స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది తర్వాత చాలా వాటికి పాకిందనమాట. బిహేవియర్ కెన్ బి కండిషన్ యూజింగ్ స్టిమ్యులస్ రెస్పాన్స్ రీఇన్ఫోర్స్‌మెంట్. కాబట్టి యాక్చువల్‌గా బిహేవియరిస్ట్ ఉన్నారు. ప్రవర్తనవాదులు అంటారు. ప్రవర్తనలో మార్పే విద్య. ప్రవర్తన అనేది మారాలి. ఇది హ్యాబిచువల్‌గా జరగాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే హ్యాబిట్ ఫార్మేషన్ థియరీ. ఈ హ్యాబిట్ ఫార్మేషన్ థియరీ ప్రకారం ఏంటంటే ఏదైనా నేర్చుకోవాలంటే అది అలవాటుగా మారాలి. ఓకే. మొదటిసారి చేస్తే పొరపాటు. రెండోసారి చేస్తే గ్రహపాటు. మూడోసారి చేస్తే అలవాటు అంటారు. అలవాటుగా మారాలి. అది తప్పుల గురించి చెప్పారు. ఇది మనం ఇంగ్లీష్ భాష గురించి చెప్తున్నాం. అలవాటుగా మారాలి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ స్ట్రక్చరల్ థియరీ మొత్తం కూడా ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ ఏదైతే ఉందో ఎలా ఉంటుంది? స్ట్రక్చర్స్‌గా ఉంటుంది. ఎలా ఉంటాయి ఈ స్ట్రక్చర్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఇదేంటంటే అండి సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీషు ఇది ప్రైమరీ ఏదైతే ఉందో ప్రైమరీ స్ట్రక్చర్. ఈ ప్రైమరీ స్ట్రక్చర్ ఎట్లా పనిచేస్తుంది అంటే ముందు సబ్జెక్ట్ వస్తుంది. రామ. వెర్బ్. ఓకే. వెర్బ్ ఫార్మాట్ ఎట్లా? కిల్డ్. ఆబ్జెక్ట్ ఏంది? రావణ. కాబట్టి ఇది సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఈ పందాలోనే సాగుతుంది మనకి ఇంగ్లీష్ మొత్తం కూడా. ఇది బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఇంకా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం టెన్సే చూసుకున్నాం అనుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రక్చర్ తర్వాత డెవలప్ చేశారు ప్రతి దానికి. ఉన్నాయి. కానీ యాజ్ ఎ స్ట్రక్చర్ ఒక ఫార్ములా ఇచ్చి మ్యాథమెటికల్ రూల్ లాగా చెప్పగలగడం అనేది జరిగింది. వీటిలో ఏం జరుగుతుంది? ఇవి చెప్పుకున్నాం కదా! ముందు 7 గాని గుర్తించి మూవ్ ఆన్ అయ్యారు. తర్వాత వందల్లో తేలడం జరిగింది. వాటిని సెలెక్ట్ చేసుకున్నారు. ఏ స్థాయికి ఏది తగింది. తర్వాత గ్రేడ్లుగా మార్చుకున్నారు. ఓకే. గ్రేడ్లు ఎట్లా? ఫస్ట్ క్లాస్‌కి, సెకండ్ క్లాస్‌కి, థర్డ్ క్లాస్‌కి దానికి తగ్గట్టుగానే దేనికి తగ్గట్టుగా గ్రామరు, వొకాబులరీకి తగ్గట్టుగా ఏం చేశారు? సెలెక్ట్ చేసుకున్నారు ముందు. తర్వాత గ్రేడ్లుగా క్లాస్ వైజ్ విభజించుకున్నారు. ప్రాక్టీస్ ప్రెజెంటేషన్ అనేది బుక్స్‌లో పెట్టుకున్నారు. మీరు హార్న్‌బీ పుస్తకాలు చూస్తే ప్రతి దాంట్లో అంతే. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ వి1. ఇప్పుడు మనం చూస్తే ఎట్లా ఉంటుంది? ఒక
స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1. ఇది ఒక స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ V1 ఇది ఒక స్ట్రక్చర్. ఎలా నేర్పిస్తారు? ఐ కెన్ రైడ్ ఏ బైసికల్, నేను ఒక సైకిల్ తొక్కగలను. ఐ కెన్ రైడ్ ఏ వెహికల్, నేను ఒక వెహికల్ని తోలగలను. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, నేను ఒక కార్ని నడపగలను. ఐ కెన్ స్విమ్ ఇన్ ద వాటర్ లేదా ఇన్ ద పూల్, నేను పూల్లో స్విమ్ చేయగలను. ఐ కెన్ స్విమ్ ఇన్ ఓషన్, నేను సముద్రంలో ఈదగలను. అలా కెన్ వాడి సెంటెన్సెస్ని జనరేట్ చేస్తారు. నేను తెలుగులో కూడా చెప్పాను కదా, ఇందులో ఎలాంటి ట్రాన్స్లేషన్లు ఉండవు. జర్మన్లు వాళ్ళు ట్రాన్స్లేట్ చేయాలి, అచ్చంగా అదే చెప్పడం. టెక్నిక్ ఏంటంటే ఆ డైలాగ్ని గుర్తుపెట్టుకోవడం. బండ గుర్తు ఒకటి పెట్టుకోవడం. ఐ కెన్ బ్రింగ్ ఇట్ సార్ అంటాడు, అంతే. అట్లా అనమాట. రిపిటేషన్ డ్రిల్స్, జస్ట్ డ్రిల్స్. ఇందాక నేను చెప్పినట్టు ఐ కెన్ రైడ్ ఏ బైసికల్, ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, ఐ కెన్ డ్రైవ్ ఏ లారీ. ఓకే, ఐ కెన్ రైడ్ ఏ జేసీబీ, ఐ కెన్ డ్రైవ్ ఏ జేసీబీ. ఇట్లా ఐ కెన్ స్విమ్, ఐ కెన్ స్టాండ్, ఐ కెన్ వాక్. ఈ విధంగా చైన్ డ్రిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చేసింది చైన్ డ్రిల్స్, ఒకదానికొకటి అట్లా సబ్స్టిట్యూషన్ డ్రిల్. తర్వాత కెన్ ప్లేస్లో మే పెట్టడము. ఐ మే గో, నేను వెళ్ళవచ్చు. యూ మే గో, నువ్వు వెళ్ళవచ్చు. అట్లా ఏదైనా సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ఏం చేస్తారంటే డ్రిల్ చేయిస్తారు. క్వశ్చన్ ఆన్సర్ డ్రిల్. కెన్ ఐ గో సార్, యూ కెన్ గో. మే ఐ గో సార్, యూ మే గో. అట్లా డ్రిల్ అనమాట. ట్రాన్స్ఫర్మేషనల్ డ్రిల్. అట్లానే కొన్ని వెర్బ్స్ని మార్చి డ్రిల్ చేయడం. గ్రామర్ గేమ్స్ అనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పాలి. ఎవరి దగ్గర చెప్పలేరో వాళ్ళు ఓడిపోయినట్టు. అట్లా ఈ టెక్నిక్స్ని స్ట్రక్చరల్ అప్రోచ్లో అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఫోకస్ అంతా కూడా ఓరల్ ప్రాక్టీసే, జస్ట్ ఓరల్ ప్రాక్టీసే. రిటర్న్ అనేది లేనే లేదు. ఫస్ట్లో మనం చెప్పుకున్నాం కదా, దిస్ ఈస్ వార్. ఏదైతే వార్ జరిగిందో సెకండ్ వార్లో పుట్టినటువంటి ఐడియా. అంతకుముందు కూడా ఉంది, లేదని కాదు. తొందరగా ఎలా నేర్పించాలి, బాగా సక్సెస్ అయింది, ఫలితాలు వచ్చినాయి. జెస్చర్స్, విజువల్స్ వీటిని కూడా కన్సిడర్ చేశారు. ఓకే, సిచ్యువేషనల్ కాంటెక్స్ని బట్టి అర్థం చేసుకోవడం, అంతే కదా. యుద్ధంలో ఏంటంటే ఇంగ్లీష్ పదాలు నేర్పించడం, వొకాబులరీ, దాన్ని ఇలా స్ట్రక్చర్లుగా వాళ్ళ చేత రిపిటేటివ్గా డ్రిల్ చేయించడం. సిచ్యువేషన్ కాంటెక్స్ని బట్టి చల్తా హే, మొత్తానికి యుద్ధంలో సక్సెస్ఫుల్గా ఎట్లాగనో వాళ్ళు వర్కౌట్ చేయగలిగారు, అయిపోయింది. అయితే ఇందులో స్ట్రక్చరల్ అప్రోచ్ ఏదైతే ఉందో అందులో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్ట్రక్చరల్ అప్రోచ్లో పెద్దగా క్రియేటివిటీని వాడుకోరు. అసలు ఏం లేదు, అదే కొట్టిందే కొట్టుడు అనమాట. అదేదో అంటారే, పాడిందే పాటరా అనేసి అట్లా పాడుతూ ఉండడమే, అంతే. సేమ్ అదే, ఇక పాడుతూ ఉండడమే. తినగ వేము తీయనుండిలాగా అదే కొట్టడమే. అసలు ఏమాత్రం కొత్తగా ఏదైనా ప్రయోగించడానికి లేదే. నువ్వు అంతే ఉండు, చెప్పింది చెయ్యి, కొత్తగా ఆలోచించమాక. అయితే మిస్టేక్స్ చేశారనుకోండి, జనరల్గా చేశారు కొంతమంది సైనికులు, అవే అలవాటుగా మారిపోతాయి. ఎందుకంటే ఆ మిస్టేకే రిపీట్ చేస్తూ ఉంటారు. ఇండివిడ్యువల్ యూనిక్నెస్ని ఇది ఏమాత్రం కూడా కన్సిడర్ చేయాలి. ఇండివిడ్యువల్ యూనిక్నెస్ అంటే ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకం. అసలు భాష వాడేదాన్ని బట్టి అతను ఎంత తెలివైన వాడు అనేది ఒక అంచనా వేయచ్చు. ఇదంతా లేదు, కొట్టిందే కొట్టుడు. ఏం అసలు ఇంత కూడా తేడా అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్గా నేర్చుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్గా డ్రిల్ చేయాలి. ఆ టైంలో పుస్తకాలు పెట్టి రాయడాలు అవన్నీ లేవు కాబట్టి అండ్ సరిపోయింది. ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది కొన్ని స్ట్రక్చర్స్ నేర్చేసుకొని మొత్తానికి యుద్ధం టైంలో మొత్తానికి బయటపడ్డారు వాళ్ళు. కానీ తర్వాత కాలంలో ఇవన్నీ వర్కౌట్ అయ్యాయా, క్లాస్ రూమ్ స్థాయిలో వర్కౌట్ అవుతాయా అంటే ప్రైమర్లీ కొంత మాట్లాడడానికి మనం ఇదే చూడండి. ఇంగ్లీష్ నేర్పించడానికి కేవలం స్ట్రక్చరల్ అప్రోచ్ ఒక్కటే సరిపోదు. మనం చాలా అప్రోచ్లు ఉన్నాయి. గ్రామర్ ట్రాన్స్లేషన్ చూడడం జరిగింది, బైలింగ్వల్ అనేది మనం ట్రై చేయడం జరిగింది, డైరెక్ట్ మెథడ్ అనేది ట్రై చేయడం జరిగింది. తర్వాత ఇలా పోయి ప్రస్తుతానికి CLT, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్, దీంట్లో వచ్చి కూర్చున్నాం CLTలోకి. ఈ CLT విధానం ఏంటంటే గ్రూప్ ఫార్మేషన్ ఉంటుంది. సింగిల్గా పిల్లవాడు నేర్చుకునేదానికన్నా ప్యాసివ్గా ఉండడు ఈ CLTలో ఒక స్టూడెంట్. కాగ్నిటివిజం,
కన్స్ట్రక్టివిజం దాన్ని ఆ థియరీస్ బేస్ చేసుకొని ఏంటంటే ఏ మాత్రం కూడా పిల్లవాడు ఖాళీగా ఉండడు. గ్రూప్ ఫార్మేషన్ జరుగుతుంది. 40 మంది పిల్లలు గనక ఉన్నారు అంటే ఒక 10 గ్రూపులు చేస్తారు నలుగురితో. ఆ నలుగురు పిల్లలు కూర్చొని గ్రూప్ రీడింగ్ కానివ్వండి, గ్రూప్ రైటింగ్ కానివ్వండి, అండ్ ఏదైనా ప్రతిదీ ఒక గ్రూప్‌గా కూర్చొని వాళ్ళలో వాళ్ళు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఒకప్పుడు క్లాస్ అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. ఇప్పుడు అట్లా కాదు. ఎంత క్లాసు వీటిలో ఎంగేజ్ అయ్యి మాట్లాడుకుంటా ఉంటారో అంత ప్రొడక్టివ్ ఎన్వైరన్మెంట్‌ని క్రియేట్ చేసినట్టనమాట. ఇది జరిగినటువంటి మార్పు. ఇప్పుడు మనం చూడబోయేది గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ అండి. ఈ గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌లో యాక్చువల్‌గా స్ట్రక్చరల్ అప్రోచ్ అది వార్ ఏదైతే ఉందో దాని ద్వారా బయటికొచ్చిందది. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ అలా కాదు. లాటిను, గ్రీకు ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్న టైంలో నుంచే గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ ఉంది. ఏంటి గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్? సపోజ్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్పిస్తారు. పక్కనే తెలుగు గ్రామర్ కూడా నేర్పిస్తారు. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ మనకు తెలుగు అనేది కొంత అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటాం అనేది దీని వెనకున్నటువంటి థియరీ. ఇది యాక్చువల్‌గా పాతకాలంలో మనం లాటిన్, గ్రీక్ ఇయన్నీ చూసామనుకోండి. దేనికి అంటే ఇయన్నీ కూడా చదవడానికి. తర్వాత గ్రామర్ నేర్పిస్తారు. ఇదంతా కూడా లిటరరీ అప్రిషియేషన్. ఆ భాషలో ఉన్న మాధుర్యాన్ని, ఆ భాషలో ఇప్పుడు తెలుగు ఉన్నాం. మన తెలుగులో పెద్దగా గొప్పగా రాసినవి అంటే తర్జుమాలే. అన్నీ తర్జుమాలే. మోస్ట్‌గా క్రియేటివ్ లేదు. ఇంగ్లీష్‌లో ఉన్నాను షేక్స్‌పియర్ ఉన్నారు. సంస్కృతంలో అనుకోండి కాళిదాస్ గారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మాధుర్యాన్ని అనుభవించాలి అంటే ఖచ్చితంగా మనకు ఆ లాంగ్వేజ్ గురించి తెలిసి ఉండాలి. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మెయిన్‌గా ఏదైతే మన టార్గెట్ లాంగ్వేజ్ ఉందో ఇంగ్లీష్ ఉంది. రీడింగ్ నాట్ స్పీకింగ్. స్ట్రక్చరల్ అప్రోచ్ ఓన్లీ వన్ టార్గెట్ స్పీకింగ్ మాట్లాడడం. లాంగ్వేజ్ ఈజ్ స్పీచ్. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ ఏంది? ఇదంతా ఏంటంటే గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ ఆ భాష ఏదైతే ఉందో ఇంగ్లీష్ చదవగలుగుతాం. ఆ గ్రామర్ తెలుసుకొని ఆ యొక్క భాష యొక్క మాధుర్యాన్ని అనుభవించగలుగుతాం. అజంప్షన్స్ ఏంది? ఈ జీటీ మెథడ్ వల్ల గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ వల్ల. లెర్నింగ్ ఫారిన్ గ్రామర్ ఇంప్రూవ్స్ నేటివ్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్. ఫారిన్ గ్రామర్ నేర్చుకున్నా మన గ్రామర్ కూడా నేర్పిస్తున్నాంగా పక్కనే. మనం ఏమంటున్నాం? సిమిలీ అంటున్నాం. ఇదేందో తెలుసా? ఉపమా అలంకారం అంటున్నాం. అలానే మెటఫర్ అట్లాంటివి వాడుతున్నాం. రూపక అలంకారం అని తెలుగులో చెప్తున్నాం. అంటే 2 భాషల యొక్క గ్రామర్‌ని మనం ఏం చేస్తున్నాం? నేర్పిస్తున్నాం. సో 2 లాంగ్వేజ్‌లు బాగా తెలుస్తాయి. లాంగ్వేజ్‌ల గురించి మాత్రమే తెలుస్తాయి. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ రూల్ బేస్డ్ నాట్ ఫంక్షనల్. ఫంక్షనల్ కాదు. స్ట్రక్చరల్ ఉందనుకోండి అది ఫంక్షనల్. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ ఉందనుకోండి నాట్ ఫంక్షనల్. రూల్స్ నేర్చుకుంటాం అంతే. అంటే అది ఎట్లా అంటే క్రికెట్ రూల్స్ తెలుసుకుంటాం మనం. కానీ ఆడం. జస్ట్ చూసి ఆనందించడానికి. జీటీ మెథడ్ కూడా అంతే. జస్ట్ ఆ లాంగ్వేజ్ గురించి చూసి నేర్చుకోవడానికి వరకు మాత్రమే. గ్రామర్ టాట్ డిడక్టివ్లీ అంటే ముందు రూల్స్ చెప్పేస్తాం. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ అనేవి మనం డిరైవ్ చేస్తాం. రూల్స్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాం. అట్లా డిడక్టివ్‌గా. ఇండక్టివ్ ఎలా ఉంటుందో తెలుసా? ఇండక్టివ్ అనేది ముందు ఎగ్జాంపుల్స్ చెప్తాం. దాని ద్వారా రూల్స్‌ని తీసుకొస్తాం. సపోజ్ గ్రామర్ టాట్ డిడక్టివ్లీ అంటే రూల్స్ చెప్తాం. ఎట్లా చెప్తాం? ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్‌కి ఈఎస్ కానీ, ఎస్ కానీ వస్తుంది అనేసి చెప్పేస్తాం. రూల్ చెప్పేసి ఎగ్జాంపుల్స్‌కి వెళ్తాం. అదే ఇండక్టివ్లీ అనుకోండి ఎలా ఉంటుందంటే షీ వాషెస్ క్లోత్స్. హీ క్లీన్స్ డిషెస్. దే వాష్ క్లోత్స్.
ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారనమాట. వి క్లీన్ డిషెస్. ఇప్పుడు దీన్ని చూసిన ఎవరైతే ఉన్నారో చదువుకునేవాడు సింగులర్‌కి అయితే యెస్ వచ్చింది. సింగులర్‌కి అయితే యెస్ వచ్చింది. ప్లూరల్‌కి అయితే యెస్ రాలా అనేసి రూల్‌ని డిరైవ్ చేస్తాడు. అది ఇండక్టివ్ మెథడ్. ఇది కేవలం రీడింగ్ అండి. చదవడం, రాయడం మీద ఫోకస్ చేస్తుంది జీటీ మెథడ్. లిజనింగు, స్పీకింగు, ప్రొనౌన్సియేషన్ ఇయన్నీ ఉండవు. స్ట్రక్చరల్ అప్రోచ్ దేని మీద టార్గెట్ చేసింది? ఓన్లీ స్పీకింగ్. ఇది గ్రామర్ జీటీ మెథడ్ అనేది అసలు లిజనింగు, స్పీకింగు, ప్రొనౌన్సియేషన్ ఏం అవసరం లేదు. అందుకే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్‌లో మీరు చూస్తున్నట్లయితే రీడింగ్ మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ చాప్టర్స్‌లో. అందులో టీచర్ మోడల్ రీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మోడల్ రీడింగ్ ద్వారా పిల్లవాడు ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటాడు. లిజనింగ్ టీచర్ ఇచ్చే మోడల్ రీడింగ్ వల్ల లిజనింగ్ అనేది ఇది ఎప్పుడు ఎలిమెంటరీ లెవెల్‌లో మాత్రమే. అదే హై స్కూల్ లెవెల్‌కి వెళ్ళిపోతే అసలు టీచర్ మోడల్ రీడింగ్ ఇవ్వడం కూడా ఉండదు. పిల్లలే వాళ్ళే ఇవ్వాల్సి ఉంటుంది. మెమరైజేషన్ అంటే బట్టి కొట్టుడు అనేది దీంట్లో ఎక్కువ. ఓ పద్యం ఉంటుంది బట్టిగా 'బ్యాంగిల్ సెల్లర్స్ ఆర్ వి హూ బే' ఇలా బట్టి కొట్టేయడం. టీచర్ డామినేటెడ్ ఇంటరాక్షన్స్ జీటీ మెథడ్. మనం అందులో దరిదాపుగా 2005 అంతకుముందు మనం గనక తీసుకుంటే అప్పటికి నూతన విద్యా విధానం రాకముందు మనం 2010 దాకా అనుకోవచ్చు. బట్టి కొట్టడమే మెయిన్. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండేవి. బట్టి కొట్టేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అది జీటీ మెథడ్ వల్ల 2 లాంగ్వేజెస్ యొక్క గ్రామర్ అనేది చెప్పడం జరుగుతుంది. టీచర్ రోల్ ఎలా ఉంటుందంటే చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అథారిటేటివ్‌గా ఉంటుంది. టీచర్ ఏది చెప్తే అది వేదం జీటీ మెథడ్‌లో. అండ్ నేటివ్ లాంగ్వేజ్ మీదే ఎక్కువగా బేస్ అవుతాం. అతనికి గనక మాతృభాష సరిగా రాకపోతే, మాతృభాషలో ఎక్స్‌ప్రెస్ చేయడం తెలియకపోతే ఇంకంతే సంగతులు. అతనికి ఈ ఫారిన్ లాంగ్వేజ్ కూడా రాదు. లెస్ ఎఫర్ట్ ఇన్ క్లాస్ ప్రిపరేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టీచర్‌కి పెద్ద ఇబ్బంది ఉండకుండా తెలుగు లాంగ్వేజ్ చెప్తాడు. దానికి అనుగుణంగా ఏదైతే తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ పక్కన పెట్టేసి నేర్పించేస్తాడు. నౌన్ నామవాచకం, వెర్బ్ క్రియ ఈ విధంగా పెద్ద ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. ఇక క్రిటిసిజం మరి విమర్శ వస్తుంది కదా! కంటెంట్ ఓరియెంటెడ్‌గా మారిపోయింది. ఏదో పాఠాలు ఇస్తారు, బట్టి కొట్టడం అంతవరకు అయిపోయింది. వాడికి లాంగ్వేజ్ గురించి తెలుస్తుంది గానీ, హౌ టు యూజ్ ద లాంగ్వేజ్ తెలీదు. లాంగ్ టర్మ్‌లో అసలు పెద్దగా ఉపయోగం ఉండనే ఉండదు. ఎందుకుండదు? బట్టి పడతాడు, మర్చిపోతాడు అయిపోయింది. ఇక కాంటెక్స్ట్ బేస్డ్ కాదు. ఇప్పుడు ఇతనెళ్లి కూరగాయలు కొనాలి ఇంగ్లీష్‌లో మాట్లాడి కొనాలి. లేదా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఆయన కాంటెక్స్చువల్ సందర్భానుసారంగా మాట్లాడాలి. మాట్లాడలేడు. ఏం మాట్లాడే ప్రసక్తే లేదు. అండ్ డస్ నాట్ ప్రమోట్ కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్ ఊసే ఎత్తది. ఎందుకు? ఇది టార్గెట్ చేసేదే రీడింగ్ కోసం. జస్ట్ రీడింగ్. రీడింగ్ మెథడ్ అనేది కూడా తర్వాత కాలంలో వచ్చింది. ఎందుకు? కేవలం చదవడానికే. కేవలం చదవడం వస్తే చాలు. ఎందుకు చదవాలి? అప్పట్లో ఏందంటే వాళ్ళ ఈ జీటీ మెథడ్‌ని తీసుకురావడానికి గల ప్రధాన కారణం ఫారెన్‌లో ఉన్నటువంటి లేదా వాళ్ళు ఎవరైతే ఆంగ్లేయులు వచ్చారో వీళ్ళు చాలా తక్కువ వాళ్ళు. వీళ్ళు మన పుస్తకాలు చదివితే వీళ్ళు కొంచెం సివిలైజేషన్ వీళ్ళలో ఉంటుంది. సివిలైజ్డ్ పీపుల్‌గా మారతారు. మన లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదవగలిగితే చాలు వీళ్ళు అనే దశ కాబట్టి అప్పట్లో. తర్వాత స్ట్రక్చరల్ అప్రోచ్ రావడం. ఆ తర్వాత రకరకాలుగా మార్పులు చేర్పులు రావడం. విధానాలు మారుతూ ఉండడం. టోటల్‌గా మనం ఇప్పుడు సీఎల్‌టీ అండ్ చాలా విధానాల్లో వచ్చామన్నమాట. ఒక్క టెక్నిక్ కాదండి. అన్ని టెక్నిక్‌లు మనం క్లాస్ రూమ్‌లో వాడాల్సి ఉంటుంది. ఒకే ఒక్క టెక్నిక్ మీద మాత్రం ఆధారపడకూడదు. మనం ఇప్పుడు దాకా నేర్చుకుంది ఏంటంటే భాష నేర్చుకోవడం స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది స్పీకింగ్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేస్తే జీటీ మెథడ్ అనేది కేవలం రీడింగ్ అండ్ రైటింగ్ మీద మాత్రమే ఫోకస్ చేసింది. అట్లా స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది స్పీకింగ్ మీద,
జీటింగ్ అనేది జీటీ మెథడ్ అనేది రీడింగ్ అండ్ రైటింగ్ మీద. ఇప్పుడు ఏది ఇగ్నోర్ అవుతుంది అంటే లిజనింగ్. ఇప్పటికీ కూడా ఇబ్బందికరంగా మారింది లిజనింగ్ అనమాట. లిజనింగ్ అనేది ఇగ్నోర్ చేయబడుతుంది ఇప్పుడు. దాన్ని ఎట్లాగైనా మరి తేవాలి అంటే ఏముండాలి అంటే మనం ఐసీటీని ఇన్వాల్వ్ చేసుకోవాలి. అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దీనికి మనం వాడుకుంటున్న మెథడ్స్ ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ లాంగ్వేజ్లోని కాల్ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసుకురావాలి. అంటే ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే కంప్యూటర్స్ని తీసుకురావాలి, ఐఎఫ్పిల్ని తీసుకురావాలి. మొబైల్ ద్వారా కూడా కొన్ని యాప్స్ ద్వారా ఈ లిజనింగ్ అనే దాన్ని తీసుకురావచ్చు. ఇదండి టోటల్గా వచ్చేసి స్ట్రక్చరల్ అప్రోచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేవి చూసాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.